ఉన్నారా? తరచుగా స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయా? టీచర్స్ ఎక్కువగా మీ పిల్లల మీద కంప్లైంట్స్ చెప్తున్నారా? హాయ్, దిస్ ఈజ్ ఝాన్సీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్, విశాఖపట్నం. ఎక్కువగా ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పిల్లల పెంపకం. పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అన్న దాని మీద ఈరోజు చెప్తానండి. అంటే ఏదైతే పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఏదైతే మనం వద్దు అంటామో అది చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు. అది తీయొద్దు అంటే అది తీస్తారు, అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్తారు, అది ఇవ్వను అంటే అదే కావాలంటారు. ఎక్కువగా మీరు సీరియల్స్ లాంటివి ఏమైనా పిల్లలతో కలిసి చూస్తున్నారా? అలాంటివి ఏమైనా ఉంటే మీరు వెంటనే మానుకోవాలి. ఎందుకంటే సీరియల్స్ ప్రభావం అనేది పిల్లల మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. తొందరగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. దానివల్ల మొబైల్స్, ఫోన్స్, ఇంకా అలా ఇంటర్నెట్కి ఎక్కువగా అలవాటు పడిపోవడం, అలా అలా రకరకాలుగా వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. పిల్లలు ఎక్కువగా ఏదైతే వద్దు అని అంటారో అదే చేస్తారండి. ఎందుకంటే పిల్లల సైకాలజీ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఎక్కువగా స్పెండ్ చేయగలగాలి, వాళ్ళతో మాట్లాడగలగాలి. స్కూల్స్ నుంచి కంప్లైంట్స్ వస్తే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోగలగాలి పేరెంట్స్. ఆ స్కూళ్ళు వారిని అడగాలి. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు స్కూల్లో ఉంటున్నారు కాబట్టి స్కూళ్ళు తాలూకా యాజమాన్యాన్ని అడగాలి. పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి, పేరెంట్స్ మీటింగ్కి టైంలో వెళ్ళటమే కాదు, మిగతా టైంలో మధ్య మధ్యలో పిల్లల్ని ఎలా ఉంది, వాళ్ళ ఐక్యూ అనేది బాగుందా, వాళ్ళు ఎగ్జామ్స్ బాగానే రాస్తున్నారా, వాళ్ళ డైరీస్ చెక్ చేయగలగాలి, వాళ్ళ నోట్బుక్స్, వాళ్ళ రైటింగ్ ఎలా రాస్తున్నారో చూడాలి, వాళ్ళ మాటలు స్పష్టంగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఏమైనా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తున్నారా, వాళ్ళకి ఏమైనా స్టామరింగ్ ఉందా, లేకపోతే వాళ్ళు ఏమైనా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారా, అవన్నీ అప్పుడే పేరెంట్స్గా సక్సెస్ అవుతారు. అలా పిల్లలు సైకాలజీ ఎలా ఉందో, పిల్లల మెంటాలిటీ ఎలా ఉందో మీకు తెలుసుకోవాలి, ఇంకా సమాచారం అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే హోప్తో రండి, సక్సెస్తో వెళ్ళండి. థ్యాంక్ యూ.